మరో 4 రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. మరి వైసీపీ ఎన్ని సీట్లు సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? So already we explained to everybody 175కి 175 సీట్లు మేము సాధించాలనే ఒక గోల్ తోటి ముందుకెళ్తున్నాం. దానిలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. మ్యాక్సిమం నంబర్ రీచ్ అవ్వడం కోసం ఏ లోపం లేకుండా మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎస్ సార్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అదే. గ్రౌండ్ లో రియాలిటీ అసలు ఎలా ఉందంటారు? ప్రాంతాల వారిగా చూస్తే ఎక్కడెక్కడ వైసీపీ బలంగా ఉందనుకుంటున్నారు, ఎక్కడెక్కడ వీక్గా ఉంది అనిపిస్తుంది? అంటే మీరు ప్రాంతాల వారీగా అన్నారు కాబట్టి రాష్ట్రాన్ని ఒక 4 ప్రాంతాలుగా విడగొడితే ఈ 4 ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ మ్యాక్సిమం ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధానంలో మేము నమ్ముకున్నది పేదవాడిని, మేము నమ్ముకున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని, తద్వారా డెవలప్ చెందినటువంటి సమాజాన్ని. అది ప్రాంతం ఏదైనా కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫలానా ప్రాంతంలో అత్యధిక సీట్లు వస్తాయి, ఫలానా ప్రాంతంలో తక్కువ సీట్లు వస్తాయని మేమైతే అనుకోవట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వేవ్ జరుగుతూ ఉంది. ఆ వేవ్ అంతా కూడా వెల్ఫేరిజం వైపు మళ్ళింది. ఆ వెల్ఫేరిజంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఈ దేశంలో ఏ రాష్ట్రం కానీ ఏ ప్రధానమంత్రి కానీ చేయనటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రజలకి 5 ఏళ్ళు అనుకుంటాం కానీ పరిపాలన, దానిలో ఒక 2 సంవత్సరాలు కరోనాకి పోవటం మీ అందరికీ తెలుసు. మిగిలినటువంటి 3 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా, ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని దాదాపు 2,70,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని పేద ప్రజల కోసం, లబ్ధిదారుల కోసం, మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా, ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ఆయన చేసినటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయాలనుకున్నా, ఏ ప్రధానమంత్రి చేయాలనుకున్నా ఇది ఒక రోల్ మోడల్గా తీసుకొని మాత్రమే చేయాల్సినటువంటి ఒక మోడల్ని జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేశారు. కాబట్టి ఈ మోడల్ సెట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా సంక్షేమ రాజ్యం ఇలా ఉండాలి, ఇదొక్కటే కాదు, సంక్షేమాన్ని రాజ్యాన్ని ప్రజలకి కనెక్టివిటీ చేసినటువంటి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఇద్దరు కనపడతారు. వాళ్ళల్లో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు అయితే, రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యలో చాలామంది పరిపాలించి ఉండవచ్చు, కానీ ప్రజలు వాళ్ళ మనసుల్లో వాళ్ళ గుండెల నిండా హత్తుకున్నట్టు తీసుకున్న వ్యక్తులు ఇద్దరు ముఖ్యమంత్రులు చూస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1952 నుంచి 2019 దాకా ఈ ఇద్దరు మాత్రమే మనం లెక్కేయాల్సిన అవసరం ఉంటుంది. అంత వెల్ఫేరిజాన్ని, అంత నమ్మకాన్ని, అంత మాట మీద నిలబడే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు. కాబట్టి ప్రాంతాలకు అతీతంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ప్రాంతాలకు అతీతంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవడం కోసం, ప్రజలు గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారు. మేము కూడా వాళ్ళ కోసం పనిచేసేటం కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళి ఓటు అడిగి 175కి 175 సాధిస్తామని ఒక నమ్మకంతో మేము ఉన్నాం.